ఇదిగో ఇక్కడ రాశారు చూడండి, ట్రావెలర్స్ ఎలైట్ హియర్ ఫర్ ద్వారకా తిరుమల అని. జనరల్ టికెట్ తీసుకున్న స్లీపర్ కోచ్ లో వెళ్తున్నట్టుగా హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే రన్నింగ్ లోనే ఉంది, కానీ మా కోచ్ లో చూసారా మొత్తం పవర్ అయితే అయిపోయింది. అన్ని రూట్లో ఈ ట్రైన్ తిరుగుతుంది. 127 కిలోమీటర్లకి ఎంత తీసుకున్నారో చూస్తున్నారా, 30 రూపాయలు అంతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీ చేయబోతున్నాను, అది కూడా ఈవినింగ్. సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, విజయవాడ నుంచి ఒకవేళ రాజమండ్రి ఈ టైంలో అంటే ఈవినింగ్ ఒక 7 ఆ టైంలో ట్రావెల్ చేయాలంటే అసలు మంచి ట్రైన్ ఏది ఉంది బడ్జెట్లో అని చెప్పి. అందుకే ఈ రోజు వీడియో అయితే కొంతమందికి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. నేనైతే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మెమో స్పెషల్లో టికెట్ అయితే తీసుకున్నా. ఇదే టికెట్ అయితే అంటే నేను యాక్చువల్గా నిడదవోలు వరకే ట్రావెల్ చేస్తున్నాను, బట్ ట్రైన్ అయితే రాజమండ్రి వరకు వెళ్తుంది. విజయవాడ టు నిడదవోలు జంక్షన్ 127 కిలోమీటర్లు. 127 కిలోమీటర్లకి ఎంత తీసుకున్నారో చూస్తున్నారా, 30 రూపాయలు అంతే. నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా మనం ఎక్కే ట్రైన్ ఆల్రెడీ 3rd ప్లాట్ఫామ్ మీదకి అయితే అసైన్ చేశారు. నేను ఇప్పుడే 3rd ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. ఈ పక్కన కనబడుతుంది 2nd ప్లాట్ఫామ్. ఇది మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదే 07459. విజయవాడలో 7:30కి స్టార్ట్ అవుతుంది, రాత్రి 7:30కి స్టార్ట్ అవుతుంది. నిడదవోలు వెళ్ళేటప్పటికి 9:38 టైము. చూడాలి అసలు ఏ టైంకి వెళ్తుందో ఏంటి కదా అనేది. రాజమండ్రి అని బోర్డు అయితే ఉంది, మనకి బస్సులకి ఎలా బోర్డు ఉంటుందో దీనికి కూడా అలాగే బోర్డు ఉంది రాజమండ్రి అని చెప్పి. మేము స్పెషల్ ఇది డైరెక్ట్ రూట్ వెళ్తుంది, ఇది తాడేపల్లి కూడా అలాగే వెళ్తుంది. ఇదేమి భీమవరం రూట్ అటేపు నుంచి అయితే ఏం కాదు. దీనికి ర్యాక్ షేరింగ్ కూడా ఉంటాయి, ఇక్కడ నేను బోర్డు చూపిస్తా. సో రాజమండ్రి, విజయవాడ, అలాగే ఇది గూడూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి, తిరుపతి, సో జ్వాలర్పేట, కాట్పాడి జంక్షన్, జ్వాలర్పేట, భద్రాచలం, విజయవాడ, తెనాలి, మొత్తం ర్యాక్ షేరింగ్ అయితే ఉంది. అన్ని రూట్లో ఈ ట్రైన్ తిరుగుతుంది. సో ఇదిగోండి కోచ్ అయితే ఈ టైప్ లో ఉంది, మొత్తం ఖాళీగానే ఉంది. ఈ ట్రైన్ లో మెయిన్ గా ఏంటంటే ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. ఈ మెమో ట్రైన్స్ లో మనకి వాష్రూమ్స్ అయితే కొన్నిట్లో కనబడలేదు, బట్ ఈ ట్రైన్ కి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. కోచ్ కి వచ్చేటప్పటికి 2 ఆపోజిట్ లో కాకుండా ఒకటే ఉంటుంది, ఇటు సైడ్ అంతా ఖాళీ ఉంటుంది, లగేజ్ కి స్పేస్ అన్నట్టుగా ఇటు సైడ్ అయితే ఖాళీ ఉంటుంది. ఈ ట్రైన్ మనకి విజయవాడలో 7:25కి అయితే స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 10:50 అవుతుంది. ఈ మధ్యలో మొత్తం 13 స్టేషన్లు అయితే ఉంటాయి. విజయవాడ దాటిన తర్వాత ఆ 13వ స్టేషన్ లాస్ట్ అనమాట డెస్టినేషన్ రాజమండ్రి. ఇప్పుడే టైం కరెక్ట్ గా 7:25 అయితే అయింది. రైట్ టైం కే మన ట్రైన్ అయితే ట్రాక్ నుంచి తీస్తారు, చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నుంచి అయితే మూవ్ అయిపోతుంది. ఓకే, విజయవాడ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయటకు వస్తుంది. మన ట్రైన్ స్టేషన్ లో అయితే కరెక్ట్ టైంకి తీస్తారు, కానీ ఆటోలోకి తీసుకొచ్చిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఏమన్నా వేరే ట్రైన్లు క్రాసింగ్ ఉన్నాయి అనుకుంటా. అదిగో హార్న్ ఏదో వినబడుతుంది, చూద్దాం అసలు ఏ ట్రైన్ ఏంటి అనేది. ఇప్పుడే ఆపోజిట్ ట్రాక్ లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఇది ఏ ట్రైన్ అనేది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే వస్తుంది విజయవాడకి. మనకి విశాఖపట్నంలో మధ్యాహ్నం బయలుదేరుతుంది కదా, 12:55కి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి విజయవాడ అయితే రీచ్ అవుతుంది. రేపు మార్నింగ్ 6:15కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 12718 రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది విజయవాడ నుంచి విశాఖపట్నం. 12:30కి అయితే రీచ్ అవుతుంది. కానీ ఇది మాత్రం బిజీ ట్రైన్, చూస్తున్నారా లోపల ఎంత రష్ ఉందో. ఇది విజయవాడ వచ్చేటప్పుడు కానీ లేదంటే విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు ఫుల్ రష్ గానే ఉంటుంది. రత్నాచల్ వెళ్ళిన తర్వాత మన దానికి ట్రాక్ అయితే క్లియర్ అయినట్టు ఉంది. విజయవాడ అవుటర్ నుంచి ఇప్పుడే మన అయితే స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 7:48 అయింది. సో యాక్చువల్ గా అవుటర్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. విజయవాడ అవుటర్ దాటిన తర్వాత మళ్ళీ ఒక స్టేషన్ లో అయితే ఆపారు. దీంట్లో అఫీషియల్ హాల్ట్ అయితే లేదు. ఇది వచ్చేటప్పటికి గుణదల తర్వాత ముస్తాబాద్, ఇవి హాల్ట్లు అయితే ఏం లేవు. తర్వాత గన్నవరం మనది ఫస్ట్ హాల్ట్ అనమాట ఈ ట్రైన్ కి. ఏమనుకున్నాను కానీ అదేం కాదు, ఆపోజిట్ లో ఏదో చూడండి. ఏ ట్రైన్ ఏంటో మనకి కష్టం. మన ట్రైన్ ఇప్పుడు 70-80 ఆ స్పీడ్ అయితే క్రూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా స్పీడ్స్ అయితే వెళ్ళొచ్చు, 110 వరకు కూడా క్రూజ్ చేసి ఈ లైన్ లో. మన ట్రైన్ కొన్నవైతే పాత ఐసీఎఫ్ కోచ్లు, సో ఏంటంటే ఒక 95 అలా వరకు క్రూజ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రైన్ జర్నీలో మన ఫస్ట్ హాల్ట్ స్టేషన్ అయితే వచ్చేసింది గన్నవరం. ఈ స్టేషన్ లో మన ట్రైన్ ఎక్కడానికి అసలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. నాకైతే ఎక్కడ కనబట్లేదు ఈ దరిదాపుల్లో. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మరి ఏమైనా ఉంటారేమో చూడాలి. ఇప్పుడు టైం అయితే 8:12 అయింది కదా. ఇది యాక్చువల్గా 7:49కి ఈ స్టేషన్కి అయితే రావాలి, బట్ 20 నిమిషాలు లేట్లో నడుస్తుంది. ఈ స్టేషన్లో అయితే ఎవరు ఎక్కలేదు, జస్ట్ 2 ఉన్నారు అంతే. 2 ఎక్కుతున్నారు మన ట్రైన్. మిగతా ప్లాట్ఫామ్ అంతా ఖాళీ. మన ట్రైన్ కి సిగ్నల్ అయితే వచ్చేసింది. జస్ట్ 1 మినిట్ ఆపారు అంతే హాల్ట్.
ఈ 20 నిమిషాలు అనేది మన ఓవరాల్ జర్నీలో కవర్ చేస్తారో లేదా అనేది చూడాలి. ట్రైన్ అయితే రన్నింగ్ లోనే ఉంది, కానీ మా కోచ్లో చూసారా మొత్తం పవర్ అయితే అయిపోయింది. ఈ పక్కన వరకు ఏదో కొన్ని లైట్లు రన్ అవుతున్నాయి, కానీ ఇది ఇటు సైడ్ అయితే ఏం లేదు. అలా ఉంటది మరి. మళ్ళీ మన కోచ్లో కరెంట్ అయితే వచ్చింది. మన జర్నీలో సెకండ్ హాల్ట్ స్టేషన్ కి అయితే వచ్చేసాం, నూజివీడు. ఈ నూజివీడు స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? NZD అని ఉంటుంది. వెల్కమ్ టు నూజివీడు. అండ్ సమ్మర్ వస్తుంది. నూజివీడు అంటే తెలుసు కదా, రసాలకి ఫేమస్, మ్యాంగోస్ కి ఫేమస్. మన ఇండియాలోనే కాదు, మిగతా దేశాలు చాలా వాటికి ఈ నూజివీడు నుంచి రసాలు కానీ మిగతా మామిడి పళ్ళు చాలా రకాల ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నూజివీడు 8:04కి రావాలి, బట్ 8:30కి వచ్చింది. ఇంచుమించు 25 నిమిషాలు లేట్లో నడుస్తుంది మన బండి అయితే. ఈ ట్రైన్లో ఇక్కడ చూస్తుంటే మీకు పాసింజర్స్ ఎవరు లేరు కదా అనిపించవచ్చు. మెయిన్ గా పాసింజర్స్ లేకపోవడానికి ఇంకో రీజన్ చెప్తా. దీనికంటే ముందర, అంటే ఇది మనకి 7:25కి విజయవాడలో స్టార్ట్ అయింది కదా, దీనికంటే ముందర కాకినాడ మెమో ఒకటి ఉంది. కాకినాడ మెమో అంటే 6:15కి స్టార్ట్ అవుతుంది విజయవాడలో. మోస్ట్లీ ఆ ట్రైన్కి ఎక్కుతారు అందరూ కూడా. అది మిస్ అయితే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఇది ఎక్కుతారు. ఈ టైంలో కాదు, కానీ మెయిన్గా టెంపుల్ టైంలో, అంటే మనకి వీకెండ్స్లో శనివారం కానీ ఆదివారం కానీ అలాంటి టైంలో ఈ ట్రైన్ కూడా ఫుల్ రష్ ఉంటుంది. మిగతా రోజుల్లో కొంచెం ఇలాగే ఉంటుంది, మొత్తం జనాలు అయితే అంతగా కనబడరు. అలా అని చెప్పి రిస్క్ ట్రైన్ అయితే ఏమనుకోకండి, సేఫ్ ట్రైనే. చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్ లో ఎక్కువ ఉంటుంది, మిగతా రోజుల్లో కొంచెం ఇలా ఖాళీగానే ఉంటుంది. అదనే కాదు, నవరాత్రి సీజన్ లో మనకి ఈ ట్రైన్ అనే కాదు, ఏ ట్రైన్ అయినా ఫుల్ రష్. సో ఇంత ఖాళీగా ఉండడం వల్ల చూసారా, జనరల్ టికెట్ తీసుకున్న స్లీపర్ కోచ్లు వెళ్తున్నట్టుగా హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ కూడా స్లీప్ వేస్తారు. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. పవర్పేట స్టేషన్ అని చెప్పి ఊరంతా చూపిస్తున్నాడు అనుకోకండి. ఈ పవర్పేట, ఏలూరు ఆల్మోస్ట్ మొత్తం రెండు కూడా కలిపే ఉంటాయి. దీని తర్వాత స్టేషన్ ఏలూరు. పవర్పేట స్టేషన్ చూద్దాం అసలు. ఇదిగో వెల్కమ్ టు పవర్పేట. పవర్పేట స్టేషన్ అయితే ఆల్మోస్ట్ చీకటిగానే ఉంది మొత్తం. ఇక్కడ నాకు తెలిసి జనాలు కూడా ఎక్కేటట్టుగా ఏం కనబడలేదు. కాకపోతే విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు పవర్పేటలో ఎక్కువ దిగుతారు. మన ట్రైన్లో అంత దిగే జనాలు కూడా ఎక్కువ లేరు, ఎక్కే జనాలు లేరు, అంత దిగే జనాలు కూడా ఎక్కువ లేరు. ఇక్కడ కనబడుతున్నారు ఒక 10 మంది 20 మంది అయితే కనబడుతున్నారు ఇక్కడ మన ట్రైన్ ఎక్కడానికి. ఎగ్జాక్ట్ గా 1 మినిట్ అయితే మనకి ఇక్కడ హాల్ట్. అంతే 1 మినిట్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ టైంకి ఆపోజిట్ లోనే ఇంకొక మెమో కూడా రావాలి. దాని గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు వెళ్లే మెమో అది. రాజమండ్రిలో సాయంత్రం 6:45కి స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 ఆ టైంకి మనకి విజయవాడ అయితే రీచ్ అవుతుంది. పవర్పేట దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ ఇది ఏలూరు. స్టేషన్ కోడ్ వచ్చేటప్పటికి ఈ అని ఉంటుంది, EE అని ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. అండ్ టైం చూస్తున్నారు కదా, 8:48 అయితే అయింది. ఏలూరు ఇదంతా కూడా మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా మొత్తం తవ్వేశారు. ఏలూరు స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 20 నిమిషాలు లేట్లో అయితే నడుస్తుంది. ఇప్పుడు చూసారు కదా ట్రైన్ ఎంత స్పీడ్ గా వెళ్ళిందో. అదే రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే మెమో అని చెప్పాను కదా, ఆ ట్రైన్ ఇప్పుడైతే మనకి క్రాస్ అయింది. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ కి అయితే వచ్చేసాం, భీమడోలు. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళడానికి చాలా అవైలబిలిటీ అయితే ఉంటుంది. అంటే బస్సులు కానీ ఏదైనా సరే ఇక్కడ నుంచి కరెక్ట్ గా 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ద్వారకా తిరుమల రీచ్ అవడానికి. మోస్ట్లీ డే టైంలో ఇక్కడికి ఎక్కువ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఆ ద్వారకా తిరుమల ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కరెక్ట్ గా 9:05 అయితే అయింది టైం. ఇదిగో ఇక్కడ రాశారు చూడండి, ట్రావెలర్స్ అలైట్ హియర్ ఫర్ ద్వారకా తిరుమల అని. ద్వారకా తిరుమల వెళ్లాల్సిన ప్రయాణికులు ఇచ్చట దిగవాలను క్లియర్ గా మెన్షన్ చేశారు బోర్డు కూడా. సో పోళ్ళ స్టేషన్ అయితే వచ్చింది. ఈ స్టేషన్ లో ఆపాలని ఆపడం తప్ప ప్లాట్ఫామ్ ఆ చివరం చూడండి. మళ్ళీ ఇటు సైడ్ ప్లాట్ఫామ్ చూపిస్తాను. ఇదిగో ఇటు సైడ్ అయితే గూడ్స్ ఉంది, ప్లాట్ఫామ్ లేదు ఏం లేదు, హాల్ట్ అయితే ఉంది, ఆపారు అంతే. ఇలా ఎక్కడైనా ఆపడం చూసారా మీరు? అంటే ప్లాట్ఫామ్ దగ్గర కాకుండా ట్రైన్ ఏదో మధ్య ట్రాకుల్లో ఆపడం అనేది.
ఇప్పుడు టైం చూస్తున్నారు కదా 9:20 అయితే అయింది. 9ంటికి చేబ్రోల్ రీచ్ అవ్వాలి. ఆల్రెడీ 20 నిమిషాలు లేట్ లో ఉంది. ఇంకా చేబ్రోల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ అయినా చేబ్రోల్ అయితే వచ్చేసింది. బాగానా? సో ఇప్పుడు బ్రో అయితే కనిపించారు కదా, ఈయన ఇదే ట్రైన్ లో మార్నింగ్ నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇందాక చూపించడం మర్చిపోయాను నేను, మనకంటే ముందర దిగిపోయారు ఆయన. మొత్తానికి మన ట్రైన్ అయితే అసలు 100 టచ్ అవ్వట్లేదు ఏంటి, ఇందాక నుంచి 80, 90 ఆ మధ్యలో అనుకున్నాను. కాకపోతే తాడేపల్లిగూడెం చేబ్రోల్ దాటిన తర్వాత తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో అయితే మన 100 టచ్ అయింది. 100, 101, 102 వరకు అయితే టచ్ అయింది. చూడాలి మళ్ళీ ఇప్పుడైతే కొంచెం స్లో అయింది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా రాజమండ్రి దగ్గరికి వచ్చేస్తుంది కదా, లోకో పైలట్ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటది కదా. మన నెక్స్ట్ స్టేషన్ తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం. అసలు స్టేషన్ వచ్చినా ఏమొచ్చినా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదిగో తాడేపల్లిగూడెం. దీని డిస్క్ బ్రేక్లు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా ఎడ్జికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ బ్రేక్ వేసి ఆపేస్తున్నారు. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. 3వ ప్లాట్ఫామ్ మీద మనకి కాకినాడ, లింగంపల్లి, గోదావరి ఉంది కదా, అదైతే ఇచ్చారు. 12727 ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వస్తుంది. కోచ్ పొజిషన్ కూడా ఇచ్చారు. తాడేపల్లిగూడెం స్టేషన్ తర్వాత నిడదవోలు, అంటే ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన డెస్టినేషన్ స్టేషన్ అనమాట. అంటే నేను నిడదవోలో దిగిపోతాను. అది మొత్తానికి కాకినాడ టు లింగంపల్లి, గోదావరి అయితే వెళ్ళిపోయింది. నేనైతే నిడదవోలులో దిగిపోతాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేషన్స్ ఏంటంటే పసివేదలు ఒకటి అవుతుంది, ఆ తర్వాత గోదావరి, పసివేదల తర్వాత కొవ్వూరు, కొవ్వూరు తర్వాత గోదావరి, ఆ తర్వాత రాజమండ్రి. సో అక్కడతోటి ఈ ట్రైన్ అయితే టోటల్ గా జర్నీ ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. నేను దిగాల్సిన డెస్టినేషన్ స్టేషన్ అయితే వచ్చేసింది. 9:57 అయితే అయింది. యాక్చువల్ గా 9:38కి అయితే రావాలి. పర్లేదు, చాలా బాగా కవర్ చేసినట్టే. అసలు అంటే 20 నిమిషాలు లేటు. స్టార్టింగ్ లో మనం అనుకున్నాం చూసారా 20 నిమిషాలు లేట్ అని, అదే 20 నిమిషాలు లేట్ తోటి మళ్ళీ మనం అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇక్కడ మళ్ళీ క్రౌడ్ ఉన్నారు ఇది ఎక్కడానికి. ఇది మన స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ స్టేషన్ కూడా మొత్తం టోటల్ చూడండి రెనోవేషన్ చేస్తున్నారు, మొత్తం తవ్వేసారు ఇదంతాను. మనం దిగిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ స్టాప్ అంతే. ఓకే, మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది మన నిడదవోలు స్టేషన్ నుంచి. అండ్ ఇది ఈ రోజు వీడియో అయితే ఒక షార్ట్ జర్నీ విజయవాడ నుంచి నిడదవోలు వరకు మెమో ట్రైన్లో. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ త్వరలోనే మనం కొత్త వీడియో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.